దోస్తులు మంచిగా ఉన్నారా? పోయినసారి కేక్ వేసుకున్నాం, ఇప్పుడు మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ చేసుకుంటున్నాం. మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ వేసుకోవాలంటే ఒక గంజు తీసుకోవాలా. గంజులో ఈ దానిమ్మ పండ్ల గింజలు, యాపిల్ ముక్కలు, ప్లస్ మ్యాంగో కాకుండా ఇంకా వేరే ఐటమ్స్ అంటే అరటి పండ్లు, ప్లస్ ఈ గ్రేప్స్ ముక్కలు కట్ చేసేసుకోవాలి. వీటిని కూడా గ్రేప్స్ని కూడా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక గంజు తీసుకొని 1 లీటర్ పాలు పోయాలి, మంచిగా చిక్కటి. ఎంత చిక్క ఉంటే అంత మంచిగా ఉంటుంది మనకు, ఎందుకంటే గమ్మత్ ఉంటుంది అన్నట్టు. పాకెట్ పాలు కూడా కొన్ని పోతే చిక్క వస్తుంది అన్నట్టు. అందులో కొంచెం యాలకుల పొడి వేయాలి తగినంత, ఇంత ఒక 2-3 వేసి మంచిగా కాజులను గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి ఈ పాలల్లో ఈ ముక్కల్ని వేయాలి. ముక్కల్ని వేసి మంచిగా, ముక్కలు అంటే కాజు ముక్కలు, ప్లస్ పచ్చి పాలల్లో కొంచెం మనం ఈ కస్టర్డ్ పౌడర్ ఒక 3 స్పూన్లు వేసి మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ముద్దలు కడితే కరెక్ట్ కాదు కదా, తాగేదానికి మంచిగా టేస్ట్ రావాలంటే మంచిగా కలపాలి. ఇక కలిసేటట్టు ఒకట్లా ఎల్లో కలర్ వస్తుందిలా, గమ్మత్తున్నది ఇక. ఈ పాలేమో ఇటు ఉడుకుతూ ఉంటాయి, ఇక వీటిని కలుపుకుంటూ ఉండాలి మంచిగా. ఈ కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న పాలు ఈ పాలల్లో పోయాలి. ఇట్లా ఇట్లా మిక్స్ చేసుకుంటా కలుపుకుంటా పోతే గమ్మత్ కలుపుతుంది అన్నట్టు. అప్పుడు థిక్ ఎల్లో ఉండే కదా అది, ఇప్పుడు ఇది లైట్ ఎల్లో కలర్ వస్తుంది అన్నట్టు. ఎందుకంటే చూసేయాలకు కూడా గమ్మత్ ఉంటుంది. అందులోనే మనం ఈ ఒక 2-3 కప్పుల షుగర్ను యాడ్ చేసుకోవాలి. పొడి గ్రైండ్ పట్టిన పొడిని మంచిగా కలుపుకుంటా దాంట్లో పాలల్లో పోయాలి. పాలు పోసిన తర్వాత మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ రెడీ. ఫ్రూట్స్ని కలుపుకోవాలి, కథం తినచ్చు.